అయితే కరెంట్ ఉన్నదో లేదో చూడాలంటే ఏం చేస్తారు? కరెంట్ ఉన్నదో లేదా చూడడానికి ఇలా పట్టుకుంటారా? డస్టర్ పెట్టి చూస్తారు. లెవెల్గా ఉందా లేదని ఎలా చూస్తారు? అదని అంటారు ఆ తోవగుండా ఉంటుంది, గోడ తిన్నగా ఉన్నదా లేదా. అలాగా నీవు నేను కూడా కొలిసి చూసుకోవాలా, మనలో ఆ పవర్ ఉందా లేదా, ఆ యొక్క నడిపింపు మనలో ఉందా, ఎలా చూసుకుంటాం? అందుకే అంటుంది బైబిల్, ప్రతివాడు తాను ఎవరు? ప్రతివాడు ఒక్కడా లేకపోతే వారా? ప్రతివాడంతే నువ్వు నేను కూడా ఉన్నావు. అందులో ఏం చేయాలా? పరీక్షించుకోవాలా, పరిశోధించుకోవాలా, విమర్శించుకోవాలా. మనకు మనమే విమర్శించుకోవాలి. విమర్శన అని తెలుసా? విమర్శన యువతలు భలే విమర్శిస్తా, భలే మాట్లాడారులే, పీండ్రుకొని మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. అలాగ మనం ఏం చేయాలా? మనకు మనం ఏం చేయాలా? విమర్శించుకోవాలా. చాలామంది తన భక్తులు తనందు ఆనందించేవారు అందరూ కూడా ఆయన్ని ఆనందపరిచాడు. ఆయన దగ్గర ఆనందం ఈయనకి ఇస్తే ఈ ఆనందం మళ్ళీ ఏం చేశారు? ఆయనకే మళ్ళీ ఇచ్చారు. మనం ఇస్తున్నామా? అందుకే మనం పరీక్ష నేర్చుకోవాలా. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళాను, ఎవరో నాకు తెలియదు, కొత్తగా వెళ్ళాను. అనియా నువ్వు నా గురించి చెప్పావు, నీకెవరు చెప్పారని అడుగుతున్నాడు. ఏం చెప్పాలా? మీరెవరో తెలియదయ్యా, నేను కొత్తగా వచ్చాను. ఇప్పుడు మీరని నాకు తెలుసు, మరి మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చానా? ఎప్పుడైనా ఫోన్ చేశానా? ఎప్పుడు చేయలే. కాబట్టి మనకు మనమే ఏం చేయాలా? విమర్శించుకోవాలా, చెప్పుకోవాలి. మనిషి అంటే మంచిది కాదు, అది చాలా చెడ్డది. ఏదైనా చేయగలదు. పందిని చేయగలదు, పందిని ఏదైనా చేయగలదు. ఆ మనిషిని ఏం చేయాలా? బాగు చేసుకోవాలా. కాబట్టి ఉదయ కాలంలో మీ మధ్య నిలబడడానికి నేను యోగ్యని కాదు, నేను మాట్లాడను కూడా నేను యోగ్యని కాదు. ప్రభువే నీతో నాతో మాట్లాడాల. నా వైపు చూడకండి, ప్రభు వైపు చూడండి. ప్రభువుని అడిగాను, నువ్వు మాతో మాట్లాడినయ్యా, మమ్మల్ని దర్శించయ్యా అని మనము అడుగుదాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, నీ వందనాలు. ఉదయ కాలం నుంచి ఇంతవరకు పాటల ద్వారా నా తండ్రి అనేకమైన మాటలు ప్రభా, పాటల ద్వారా మమ్మల్ని ఆదరించావు, పురుగొలిపినావు. అంతేకాదు ప్రభా, వాక్యం ద్వారా తండ్రి నా తండ్రి మమ్మల్ని బలపరిచినావు. ఎన్నో సుఖ దుఃఖాలు ప్రభా, బాధలు, కన్నీరు, చెప్పుకోలేనన్ని ప్రభా దుఃఖాలు, అటువంటి పరిస్థితుల్లో ప్రభా మీరు మా దగ్గరికి వచ్చి మా కన్నీరు తుడిచి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచి, ఆనందపరిచి, సంతోషపరిచి, సమాధానపరిచి, పరిశుద్ధపరిచి ప్రభా మళ్ళీ వస్త్రం తీసివేసి పరిశుద్ధమైన వస్త్రం, నీతి వస్త్రం మొత్తాన్ని మాకు ధరింపచేసి మమ్మల్ని ఆనందపరచడానికి నీకు స్తుతులు, వందనాలు. దానికి మీ యోగ్యం కాదు నాయన. నీ మరణం పెట్టి, నీ రక్త ప్రభావం పెట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించిన దాన్ని పెట్టి ప్రభా మేము విడుదల పొందినాం. అందుకే నీకు స్తోత్రాలు తండ్రి. బలలో పాలు పొందుతున్నగా అయోగ్యమే ప్రభా మమ్మల్ని పరీక్షించుకోవడానికి మాకు అవకాశం దయచేయండి. మీరు మాట్లాడండి నా తండ్రి. నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభా, నమ్మకం చూసి ఎవరు నా దగ్గర రారు ప్రభా. మీరు ఆకర్షించండి, వాళ్ళు పరిగెట్టుకుని మీ దగ్గరకు వస్తారు. మేమందరం పరిగెట్టి వస్తాం ప్రభా. మమ్మల్ని ఆకర్షించండి, మా వైపు చూడండి, మాకు చెప్పండి, మాకు తెలియజేయండి. అజ్ఞానం ప్రభా, అన్నీ నిజాలు అనుకుంటాం, మేము చేసిందని అన్ని మంచిదే, పరిశుద్ధత అనుకుంటాం ప్రభా. అనేక విషయంలో మేము తప్పిపోయిన వారు ఉన్నాం. కాబట్టి
ఉదయకాలం మధ్యాహ్న కాలంలో బలలో పాలు పొందునుగా మీరు మాతో మాట్లాడండి. నన్ను కడగండి, నా పెదవులు ముట్టండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వారికి ఏమాత్రం స్వస్థత లేనివ్వండి. కడిగి పవిత్రపరచండి. దేవా, నీ బిడ్డలతో మాట్లాడండి, నీ సంఘంతో మాట్లాడండి, నీ రక్తం ఇచ్చిన సంఘంతో మీరు మాట్లాడండి, దర్శించండి. అందులో నేను కూడా ఉన్నాను, నాతో మాట్లాడండి. నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న పాపాన్ని తొలగించమని, నడిపించమని, సాయం చేయమని నీ నామానికి అవి చెప్పుకుంటున్నాం. మాకు కాదు నాయన, మాకు కాదు, నీ కృపాశంగా ఘనత, మహిమ, ప్రభావం కనిపించినట్టుగా మీరే మాట్లాడాలా, మీరే ఉండాలా. మా సొంత మాటలు, మా సొంత జీవితం, మా అనుభవాలు ఏమి కూడా పనిచేయదు ప్రభా. నీ వాక్యం దగ్గర, నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి కాపాడమని, నడిపించమని, అంధకార శీతల శక్తి లేని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంఘానికి ఇచ్చిన అధికారాన్ని పెట్టి బంధిస్తూ ప్రభా మీ ముందుకల్లా సాగనానికి యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మనం ఉదయం నుంచి ఏ మాట మీద మాట్లాడుకుంటున్నాం? ముందు మాట ఆనందం. ఆనందం గురించి, యెహోవానందే మనము ఆనందించేవారు. సర్దుకున్నాము, కూర్చో, సర్దుకొని కూర్చోము కిందన. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మనకు విశాలమైన స్థలం వస్తుంది. మీరు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ప్రార్థించండి. మాకు ఇరుకైపోతుంది ప్రభువా, కూర్చోలేకపోతున్నాం, మాకు విశాలత స్థలం ఇవ్వండి ప్రభువా అని ప్రార్థించండి. మీలో ఉంది అంతనా. ప్రార్థన చేయండి, అప్పుడు మనం విశాలంగా కూర్చున్నాం. మనం వెళ్ళిపోదాం. మళ్ళీ చదువుకుందాం రండి. యెషయా రాసిన పుస్తకం 58వ అధ్యాయం 14వ వచనం. యెషయా రాసిన పుస్తకము 58వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? నీవు యెహోవాయందు ఆనందించెదవు, నీవు యెహోవానందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, దేశముకు ఉన్నతమైన స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను. యెహోవావలన నువ్వేమవుతావు? ఆనందిస్తామంట. ఎలాగ ఆనందిస్తావు? కూర్చుంటే ఆనందం వస్తుందా? కాముకుంటే ఆనందం వస్తుందా? ఆనందం ఎక్కడొస్తుంది? పని చేస్తేనే ఆనందం వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక పని ఉంది, నాది కాదులే అనుకోకండి. ప్రభు యందు పేరునందు అభిషేకం, మరి ఆయన పేరు రక్తములు కడగబడిన వారందరికీ వెంటనే వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది. దాన్ని పెట్టి మనం ఆనందించాలా. మేము ఆనందిస్తాంలేండి, మేము ఆనందిస్తున్నాం. కష్టములో ఆనందిస్తాం, అనారోగ్యంలో ఆనందిస్తాం, లేములోనూ ఆనందిస్తాం, నిందలోనూ ఆనందిస్తాం. మీరు ఆనందిస్తారా? ఆనందించలేము. దానికి కారణం ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం చదువుకోవాలా. చదువు లేకపోతే చదివించుకోవాలా. ఇంకా డబ్బులంటే ఆడియో బైబిల్ దొరుకుతుంది. నేను తెద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. నన్ను అడవిడికి వచ్చేస్తాను. ఇంకా నేను బట్టలు వేసుకోలేదు అన్నా, కిందకు వచ్చామన్నా అన్నారు. పరిగెట్టుకుని టిఫిన్ కూడా చేయలేదు, పరిగెట్టి వచ్చాను. ఆడియో బైబిల్ ఉన్నాయి, కొనుక్కోండి. రేపొద్దున్న మీరు బైబిల్లో మీ చేతులుంటే ఒప్పుకోరు. ఎక్కడికి వెళ్ళాలా? హృదయం పలక మీద రాసుకోవాలి. రాసుకోవాలంటే ఎలాగోతే ఇక్కడ చెప్తే అయిపోద్ది. ఆదివారం ఒక్కరోజు సరిపోద్ది చదివితే. మిగతా రోజు మిమ్మల్ని అడుగుతాను, రోజుకి ఎన్నిసార్లు తింటారు? వారానికి ఎన్ని రోజులు? మరి ఆదివారం ఒక్కరోజు తింటే సరిపోద్దా చెప్పండి? అందుకే రోజుకి తినాలా. రోజుకి తింటే నీకు రోజుకు వాగ్దానం, బోల్డ్ వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం ద్వారా అనేకలు బలపరుస్తున్నారు, నడవగలుగుతున్నారు, బలం వస్తుంది. అందుకే చదవండి, చదివించుకోండి. అందుకే డబ్బులుంటే
ఒక ఆడియో బైబిల్ కొనుక్కోండి. ఒకసారి చూపించాను అన్న, తీసుకొచ్చి మన దగ్గర ఉన్నట్టుకుంది, ఉందా ఆడియో బైబిల్? నేను చూపిస్తాను ఒకసారి. బైబిల్లాగా ఉంటుంది, నల్లగా పరిశుద్ధ గ్రంథమని రాసి ఉంటుంది. సేమ్ బైబిలే, రెడ్ రౌండ్గా ఉంటుంది. బైబిల్ అనుకుంటాం, చూస్తే అది ఆడియో. అదే చదివేస్తుంది, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. చదివించుకోండి, కొనుక్కోండి. అది షాపులు, బోల్డ్ షాపులు ఉన్నాయి. ఇక్కడ కూడా షాప్ పెడతారు ఈ త్వరలో. కాబట్టి మనము యెహోవానందు ఏం చేయాలా? ఆనందించడి. ఆనందించాలంటే ఊరకనే రాదు, ఆనందించడానికి ఊరకనే రాదు. కాబట్టి మనం ఏం చేయాలా? హెబ్రీయులకు రాసిన పుస్తకము 6వ అధ్యాయం 10, 11, 12లో చూడండి. దాంట్లో చాలా మనకు ఉంటాయి. అది మనలో లేకపోతే ఆనందించలేము. అది మనలో ప్రకటించకపోతే మనం ఆనందించలేము. మనం అప్లై చేసుకోకపోతే, మన చూడు పౌడర్ రాసుకుంటాం, ఆయిల్ రాసుకుంటాం. ఆయిల్ ఎందుకు రాసుకుంటాం చెప్పాలి? తలకి ఆయిల్ ఎందుకు రాసుకుంటాం? జిడ్డి కట్టేస్తుంది, బడ్డి కట్టేస్తుంది తోకపోతే. పౌడర్ ఎందుకు రాసుకుంటాం? సబ్బు ఎందుకు పెట్టుకుంటాం? అలాగే మనం ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలా? అప్లై చేసుకోవాలా, దాన్ని ధరించుకోవాలా, దాని ప్రకారం నడవాలా. చదవండి, చూడండి. హెబ్రీయులకు రాసిన పుస్తకము 6వ అధ్యాయం 10 నుంచి 12 వచ్చిన 3 వచ్చిన చదువుతారా ఎవరన్నా? మీరు చేసిన కార్యములను అన్యాయస్తుడు కాదు, మీరు మందులు కాక. ఎలా ఉండకూడదు? మందులు అంటే జిడ్డోలు, సోమరపోతోలు, పని చేయలేని వారు, మందులు అంటే ఏది మాకు ఖాతరలేదు, వాళ్ళు మందులు. నాకు కాదులేదు మందులు, ఇది నాది కాదులే, ఎవరో చేయాలి, నేను కాదులే. ఆ మందులు కాక ఏం కలగాల? విశ్వాసం లేకపోతే నువ్వు ఆనందించలేవు. విశ్వాసం వల్ల కార్యాలు చేస్తావు, విశ్వాసం వల్ల అనేకమైన బలం మోస్తావు. విశ్వాసం లేకపోతే నువ్వు ఆనందించలేవు. విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది? వినడం వల్ల ఏమవుతుందమ్మా? వింటున్నాం, విశ్వాసం ఎట్టు వెళ్ళిపోతుంది. ఇంకా ఉంది. విశ్వాసం కాగా విశ్వాసం చేత ఓర్పు చేతనను ఏంటమ్మా? వాగ్దానాలు. మనం ఒక్కరోజైనా వాగ్దానం తీసుకుంటాం? 31st ఒక్కరోజైనా వాగ్దానాలు? ప్రతిరోజు వాగ్దానాలే. నువ్వు వెనుకితే నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను పురుకొల్పుతుంది, విజయం ఇస్తుంది, అపజయములో విజయాలు ఇస్తుంది. వాగ్దానాలు తీసుకోవాలా. నువ్వు చదివితే, రోజు చదివితే ఏదో ఒక వాగ్దానం, ఏదో ఒక వాగ్దానం. ఈరోజు నేను చదువుకున్నాను, మంచి వాగ్దానం, ఇదే వాగ్దానం. నాకు ప్రేమ చూపించాలా, విశ్వాసం కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా, వాగ్దానాలు తీసుకోవాలా. ఇంకేం తీసుకోవాలా? ఇంకేమంటున్నాడు అక్కడ? వాగ్దానం తర్వాత స్వతంత్రించుటకు చూడండి, పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతివాడును చూడండి, ఇక్కడ నిరీక్షణ కూడా ఉంది. నిరీక్షణ లేకుండా మనం ముందుకెళ్ళాం. నిరీక్షణ అంటే ఏంటి? మనం రేపు చూడలేదమ్మా, దాన్ని చూస్తాం, దాన్ని నిరీక్షణ అంటాడు. మనం రేపు ఏమవుతున్నాం? రేపు మనం ఏమైపోతున్నాం? ఆయన వస్తాడు, మనం ఎత్తబడాలా, అది నిరీక్షణ. ఏమి లేకుండా మనం ఉంటే మాత్రం ఆయనందు మనం ఆనందించలేం. నిరీక్షణ కావాలా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, అవమానపరచదు. ఆయన చెప్పినట్టు చేసి ఇస్తారు. వస్తానన్నాడు, ఇంకా రాలేదు. దాన్ని ఏమంటారు? ఓపికే కోల్పోయింది, నిరీక్షణ కోల్పోయింది. ఇంకా రాలేదు, వస్తాడు, త్వరలో వస్తాడు. అన్నీ జరుగుతున్నాయి, ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అంత జనంలో ఇది జరుగుతుందని నిన్ను రాకముందు సూచనలు ఉంటాయి, సూచనలు అన్నీ జరుగుతున్నాయి.
ఇంకేముంది అక్కడ? ఆ, ఏం కావాలా? ఆయన ఆనందించాలంటే ఏం కావాలా? ఆసక్తి. ఆసక్తి ఏ శక్తినని జయిస్తుంది. మరి నాకేడేముంది? నాకు చూస్తున్నారు నా వైపు, ఏముంది నా దగ్గర? ఆసక్తి ఉంది, చెయ్యాలని ఆశ ఉంది, ఏదైనా చేయాలా, ప్రభు కొరకు నా ప్రాణంలో పెట్టాలా, చేయాలి పని. అదేం చేస్తుంది తెలుసా? నిన్నెక్కడికో తీసుకెళ్తుంది. నీ వలన ఆయన ఆనందిస్తాడు. మనం ఆయన ఆనందపరచాలప్పుడు. ఏమి లేకుండా ఊరకన వస్తే ఏం కుదరదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం తెలుసా? రండి మత్తయి సువార్త, మనం వెళ్ళిపో రండి మళ్ళీ పాలు పొందడానికి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు, ఇది ఇరుకు, అందుకే ఎవరు రారు. ప్రతిదీ విరుకు. ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ నొప్పి, నోరు నొప్పి, గొంతుకు నొప్పి, నడువు నొప్పి, ఇదంతా విరుకు. సువార్త చేయాలా, పని చేయాలా, పరిచయం చేయాలా, సహించాలా, కొట్టిన దెబ్బలు కాయాలా. ఇది ఇరుకు మార్గం. చదవండి. నాశనకు పోయిన మార్గం ఎలాగుంది? విశాలంగా ఉంటే నాశనానికి వెళ్ళిపోయింది. నువ్వు ఏదైనా చేసుకో. ఇంకా ఆ దారి విశాలమైన ఉన్నది, అనేకులు ఇరుకును కొందరే. కొనుక్కున్న వారు కొందరే. మనకి ఇందులో మళ్ళీ వచ్చిన వారు అందరూ కూడా అందరము ఎత్తబడుతుంది. మా గ్యారెంటీ లేదు. ఇరుకు మార్గంలో వెళ్ళాలా, విశాలమైనది కాదు. విరుకు, అంతా విరుకు. క్రైస్తవులంటే ఎలాగుందంటే శ్రమ పెడుతున్నారు. క్రైస్తవులను పేరు చెప్పుకోవడమే శ్రమ. తన సిలువనెత్తుకొని వెంబడించిన వారు విశాలత అంత ఇప్పుడు కాదు, తర్వాత. కాబట్టి ఈరోజు మనము ఇరుకు మార్గంలో ఉన్నాం. నువ్వు చూడ, లోకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. విశాలత ఏం చేయాలో చూడండి. అక్కడ ఏం రాస్తుందో, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏం చేయాలా? పోరాడాలా. అవమానమైనా పోరాడాలా, నిందనైనా పోరాడాలా, అబద్ధ సాక్ష్యమైన పోరాడాలా, శ్రమ కలిగిన పోరాడాలా, సువార్తలో పోరాడాలా, ప్రార్థనలో పోరాడాలా, వాక్యములో పోరాడాలా. ఇది ఇరుకు మార్గం. ఇదంతా ఉదయము నిన్న వాక్యం అంటే నేను మర్చిపోతున్నాను. ముందు రాసుకుంటే మర్చిపోతున్నాను. ఒక్కరోజు అయితే గుర్తుంటుంది. వారం రోజులకు, నాకు 4-5 రోజులకు చూస్తే మర్చిపోతున్నాను. అయితే నిన్న మధ్యాహ్నం రాసుకుందామని బయలుదేరారు. కరెంట్ తీశారు. చీకటి, గాలి లేదు. సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు. అయిపోయింది. ఆ కరెంటు వైర్లు ఏం చేశాడు, మా ఇంట్లో వైర్లు కట్ చేశాడు. కట్ చేసి ఇక్కడున్న ఫోన్లు అటుపక్క మార్చాడు. వైర్ అందదు కదా, ఇక్కడ ఉన్న ఫోన్లు ఇక్కడ మార్చాడు. వైర్ అందదు. దాన్ని ఇబ్బంది పెట్టాడు. అప్పుడు కూడా చదవడానికి కావలేదు. అయితే అంత అయిపోయింది. 6 గంటలకు కరెంట్ ఇచ్చాడు. రాసుకున్నా. ఎలాగుందంటే ఇరుకు మార్గంలోకి వచ్చినట్టుగా అలసిపోయాను. నడువంతా నొప్పి, కాళ్ళంతా నొప్పి, మెడంతా నొప్పి. కాలుకో కట్టేసాను, మెడకో కట్టేసాను. ఇది చెప్తున్నాను. ఇదేంటంటే ఇరుకు మార్గంలో ఏం చేయాలా? పోరాడాలా. పోరాడితేనే మనకు విజయం. కాబట్టి ఈరోజు మనము పోరాడాలి. చూడండి, అంటున్నాడు కొందరే అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మత్తయి సువార్తలో కొందరే అన్నాడు. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడేవారు అనేకులు కొందరే అని చెప్పాను. పిలిచాడంటే అందరినీ. పిలువబడినప్పుడు అంతా అనేకలు అంటే మన అందరూ వచ్చాం. ఏర్పాటు ఉంటుంటాడు అంతా.
ఎవడు నా యందు యథార్థంగా ఉంటాడో, ఎవరు నా మాట వింటారో, ఎవరు నా చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరు నా మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరు నా ప్రజలు ప్రేమిస్తారో, ఎవరు నా ప్రజలను ఆదుకుంటారో వాళ్ళే ఎవరు? కొందరు. ఎవరు? అనేకులను పిలుస్తాడంట. అందరూ పిలుస్తాడు. ప్రయాసపడి భారం సమస్తమైన జనులారా అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. కానీ ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న కొందరు. అందులో నీవు నేను ఉండాలని, అందులో నువ్వు నేను పోరాడాలని, అందులో నువ్వు నేను ఉండాలని ప్రభువు మన కొరకు వేచి ఉన్నాడు. పిలిచాడు నిన్ను కూడా. దేనికి పిలిచాడు? ఆ పిలుపులు చూద్దామా? ఎలాంటి పిలుపులో చూద్దామా? 2 తిమోతి 1:9. 2 తిమోతి 1:9 చూడండి. మనం పరీక్షించుకుందాం. పిలవడం అనేకులంట, ఏర్పరచుకున్నవారు కొందరే. ఎందుకంటే ఇది ఇరుకుమారం. కొంతమంది ఇరుకును చూసి పారిపోతారు, కష్టం చూసి పారిపోతారు, శ్రమను చూసి పారిపోతారు, బాధలు చూసి పారిపోతారు, అపాయాలు చూసి పారిపోతారు. వాళ్ళు రారు, వాళ్ళు లేచిపోతారు. కొందరిని ఎవరైతే నా యందు ఓపికగా ఉంటారో, ఎవరైతే నా కొరకు ఓర్పు సహనం ఏది అపాయం వచ్చినా నిలబడతారో అటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటారు. రండి 2 తిమోతి మన క్రియలను బట్టి కాక 9-10 కలిసింది కదక. మన క్రియలను బట్టి కాక అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసు బయలుపరచబడినది కృపను బట్టి మనల్ని రక్షించాడు. ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడంట. మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉంటున్నావా? మన కళ్ళుతో అమ్మా ఎటు వెళ్ళిపోతున్నావు, జో కొడుతున్నానా? మీరేనమ్మా, వినండి, వింటే విశ్వాసం వస్తుంది, పడుకుని పోకు అని. ఓకేనా? ఏం పిలుపు ఇది? పరిశుద్ధమైన పిలుపు. అంటే తప్పు చేయకుంటూ ఎవ్వరు ఉండలేరు. కొంత దానికి లెక్క ఉంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధమైన జీవితం మనలో ఉందా? మాటల్లో కానీ, చూపుల్లో కానీ, వినికుల్లో కానీ, నడుచుల్లో కానీ పరిశుద్ధత కనిపిస్తుందా? ఎందుకంటే తన నాము దూషించబడుతుంది అన్ని జనులంతే. మన జీవితము పరిశుద్ధంగా ఉండటం లేదు. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు. ఇంకెలా దేనికోసం పిలిచిన్నాడంటే చూడండి, అక్కడ చెప్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన పిలుపు చదువుతారా? ఏం చేశాడు? మరణాన్ని ఏం చేశాడు? చదువుతారమ్మా మరొకసారి. అది నిరర్ధకం చేశాడు మరణాన్ని. దాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. మన కొరకు ఆయన మరణాన్ని ఇచ్చాడు, తోసివేశాడంతే. చచ్చిపోయినా పర్లేదు. అటువంటి పిలుపుతో వెలుగులో ఎలా ఉండాలంట? జీవమును సువార్త వలన ఎలా తీసుకొచ్చాడు? మనలో ఎలుగు కనిపిస్తుందా? మోసే అంట ఆ కొండ మీద 40 దినాలు 40 రాత్రులు ఆ దేవుడి దగ్గర గడిపినప్పుడు అంట ఆయన ముఖం చూడలేకపోయారంట. అలా కనబడాలి మన ముఖాలు.
మన ముఖం ఎలా కనిపిస్తుంది? చీకటిగా కనిపిస్తుంది, జీవం లేనివారుగా కనిపిస్తుంది, జీవం పోనివారుగా కనిపిస్తుంది. మొన్న ఒక ఆయన చనిపోయాడు, అక్కలు అన్నలు కూడా వచ్చారు ఆడికి. ఆయన ఇంకా అలాగా బతుకున్నట్టుగా ఉన్నాడు, మొక్కం కలకల ఆడుతుంది. ఎందుకంటే ఆయన బతుకు అటువంటిది, జీవితం అటువంటిది, ఆయన సాక్ష్యం అటువంటిది. మన జీవితం కూడా అలా ఉండాలి, వెలుగు జీవమై ఉండాలి మనలో. పరిశుద్ధత లేకపోతే జీవం ఉండదు. పరిశుద్ధంగా జీవించకపోతే మనం ఏమాత్రం కూడా మన జీవితంలోనూ ఏ వెలుగు కూడా కనపడదు. కాబట్టి మత్తయి సువార్త 9:13 రండి. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలువవచ్చుదని గాని పాపుల పిలువచ్చుతని కానీ నీతిమంతులను పిలువరాలేదు. పిలుగు రాలేదు. ఇంకా నువ్వు పాపంలో ఉంటే, ఇంకా నువ్వు రక్షణలో లేకపోతే, ఇంకా నీవు ఎవరో ఎగరకపోతే పిలుస్తున్నాడు. నాకు కాదు అనుకోవచ్చు, నిన్నే పిలుస్తున్నాడు. పాపులు పిలువచ్చు. ఆయన అంటాడు, పాపుల రక్షించడానికే క్రీస్తు లోకమునకు వచ్చును, నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన్ని సేవించాలి. ఆయన పాపులు పిలుస్తూ ఉన్నాడు. ఎవరు పిలిచాడు? ఫస్ట్ పరిశుద్ధమైన మనల్ని పిలిచాడు. తర్వాత ఎవరు పిలుస్తున్నాడు? పాపులైన మనల్ని పిలుస్తున్నాడు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 1:14-16 కలిసి ఉంటుంది, చూద్దామా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక చూడండి, పాపుల పిల్లలు చేస్తున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉన్నాడని రాయబడి ఉన్నది. కాగా విధేయుల పిల్లలై మీ పూర్వమున అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి 16 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త మన పిలిచేవాడు ఎటువంటి వాడు? మనం ఎలాగ ఉండాలా? పరిశుద్ధం అంతే ఏంటి? పాపం అంతే ఏంటి? చంపడమా? దొంగతనం చేయడమా? లేకపోతే మోసం చేయడమా? అదే మనకి పాపం. తాగుబోతు చేయడమా? లేకపోతే గొడవలు ఆడుకోవడమా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతికించడమే పాపం. ఆజ్ఞ ఏంటి? తెల్లవారులేసి ఏం చేయమన్నాడు? ఉదయంలేసి ఏం చేయమన్నాడు? మనల్ని ప్రార్థన చేయమని. సహవాసము మానకూడదు. ఏం చేస్తాం? మానేస్తాం. తర్వాత పరిచర్య, ఇవన్నీ ఆజ్ఞలే. పాపమే. ఇవన్నీ చేయకు మనం. ఒకళ్ళు ఏం చేయాలా? ప్రేమించాలా. అవునా కదా? ఒకళ్ళు ఏం చేయాలా? క్షమించాలా. క్షమించాం మనం. అత్తను అసలు క్షమించాం కదా. అత్త మామని ఒక ఆవిడ ఒకసారి మేము మ్యారేజ్కని ఒకళ్ళు అటువంటి వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు ఉంటే ఏమనుకోకండి, ఆ ఊరి పేరు చెప్పకూడదు అనుకుంటా, చెప్పనులేండి. ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊరు అడిగితే మగపిల్లడికి ఆడపిల్ల కావాల. ఆ ఆడపిల్లకి పెద్ద బంగ్లా కావాలంట. మంచిదే. పెద్ద ఉద్యోగం ఉండాలంట. మంచిదే. అమ్మ నాన్న ఉండకూడదంట. మంచిదది. ఏమ్మా, ఇప్పుడు ఆడపిల్లలు అలాగన్నారు మొన్న. అప్పుడు నేను అన్నాను, మీ అమ్మ నాన్న లేకుంటుంటే బాగుంటుంది కదా. అది ఎలాగంటారు పాస్ట్ గారు అన్నది. అంటే అక్కడ కూడా పరిశుద్ధత పోయింది. విశ్వాసరాలే ఆరాధన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, సువార్తలకు వెళ్తుంది, పరిచర్య చేస్తుంది. ఆమెకి అంటే అలా అత్తమామ అనకూడదంట, అలా అమ్మ నాన్న అనకూడదంట. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఉన్నారు. అది నీత అన్యాయమా? కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలా. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది వస్తారు, ప్రార్థన చేసుకుంటూనే వస్తారు. వాళ్ళు బైబిల్ చదివారా? నేను ఎక్కడికి వెళ్ళి అడుగుతాను, వాళ్ళు మీరు బైబిల్ చదివారా? నాకు వచ్చి చూస్తారండి. ఎంతమంది చదివారు? మీకే వదిలేస్తున్నాను. చదవండి.
నేను పరిశుద్ధుని నువ్వు ఎలా తెలుస్తుంది ఆయన పరిశుద్ధులని? చదువుతాయి కదా. ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కొన్నాడు, ఆయన మన సొత్తుగా చేసుకున్నాడు, విలుపెట్టుకున్నాడు. ఇలువ ఎక్కడ ఉంటుందమ్మా? ఇలువేను బంగారం ఉంది, ఎక్కడ పెడతాం? ఇలువేమే కాగితాలు ఉన్నాయి, ఎక్కడ పెడతాం? డబ్బులు ఉన్నాయి, కట్టలు ఉన్నాయి, ఎక్కడ పెడతాం? మనం అటువంటి వారమనంట. ఆయన పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడెక్కడో నుంచి వచ్చాం. ఈయనేమో ఈ శివాజీపల్లి నుంచి వచ్చారు, నేనేమో పెదవాళ్ళ నుంచి వచ్చాను, మీరేమో మధురవాడ నుంచి వచ్చారు, కొంతమంది ఆ కాలనీ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో నుంచి వచ్చారు. ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన పరిశుద్ధత మన ద్వారాగా చెప్పాలని. చూపిస్తున్నావా? మన నోరిప్పితే, బోరుగ దగ్గరికి వెళ్తే, కొల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మన నోరు ఎటువంటిదో. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తొంగు చూస్తే తెలుస్తుంది నోరు ఎటువంటిదో. ఇక్కడ మనం కాముగానే ఉంటాం, అక్కడ మనం అనుకుంటాం నరహస్య చేత తప్పు అనుకుంటాం. ఇవన్నీ పాపాలే. వాళ్ళే పిలుస్తున్నాడు. ఇప్పుడు పాపం చేసిన వాడికి ఇస్తున్నాడు, అవితే చూపించిన వాడికి ఆయన పిలుస్తున్నాడు పరిశుద్ధ పిలుచడానికి. ఆయన అందుకే మన మధ్యన నిలబడి ఉన్నాడు, మన కోసం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. తన శరీరము తన రక్తముతో మనల్ని పాపాలు కడగాలని, అందుకే మనం పరీక్షించుకోమంటున్నాడు. కాబట్టి మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. చూడండి ఇంకేమంటున్నాడు. రోమా రాసిన పుస్తకం. ఎవరు పిలిచాడు? దేనికి పిలిచాడు? చూద్దాం. చూడండి రోమా 8:30. మరియు నిర్ణయించాడు, వాని పిలిచెను, ఎవరిని పిలిచెనో నీతిమంతులుగా చేయను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో. దేనికంట? చూడండి, మహిమ పరచుకున్నాక నిన్ను నన్ను పిలుచుకున్నాడంట. తన మహిమని చూపించాలా? చూపించగలుగుతున్నావా? మన దాంపత్య జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో, మన సంఘం వ్యవస్థలో, మన ఇరుగు పొరుగు దగ్గర తన మహిమ కనిపిస్తుందా? అవును, మీ దేవుడు గొప్పవాడు. మనం చూసి అనగలుగుతున్నారా? కొంతమంది దాసులు ఉన్నారు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ దేవుడు సజీవుడు, వాళ్ళ దేవుడు మాట్లాడేవాడు, వాళ్ళ దేవుడు నడిపించేవాడు అని మనల్ని చూసి అనిపించబడుతున్నామా? కనబడుతున్నామా? మందికి శాస్త్రము కాదు, ఈ లోకము మంద కాదు, మంది ఇంకో లోకం ఉంది, దాన్ని పరలోకం వెళ్తారు. ఆ పరలోకానికి వచ్చి మనం అన్నీ ఏం చేయాలా? తన మహిమని చూపించాలా? చూపించగలుగుతున్నామా? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? ఆయన మహిమను మనం చూపించగలుగుతున్నామా? మహిమ పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అందరిలో కొందరుగా మనం అందించుకున్నాడు. మహిమను మనలో కనబడట్లేదు. కాబట్టి మనము ఆయన మనల్ని పిలుచుకొని మహిమపరచడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 4:6. మలాకీ 4. ఎందుకు పిలుచుకున్నాడు? దేనికి పిలుచుకున్నాడు? దేనికి మనం ద్వారా ఆనందించాలని కోరుతున్నాడు? చూడండి, మలాకీ 4:6. నేను వచ్చి దేశము శపించుకున్నట్లు అతని తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లలు తండ్రి వైపు తిప్పుతున్నామా? దేని పిలుచుకున్నాడు? తండ్రులు ఎవరి వైపు తిప్పాలా? పిల్లల వైపు తిప్పాలా? పిల్లలు తండ్రి వైపు తిప్పాలా? మనందరూ పిల్లలమేమో, తండ్రులు కూడా ఉన్నాం. తిప్పుతున్నామా? మనల్ని చూసి తిరుగుతున్నారా మన పిల్లలు కానీ, మన భర్త కానీ? ఎందుకు తిరగట్లేదు? మనదో ఈ పవర్ లేదు. ఏం లేదు ఇందులో, ఎన్ని పవరు లేదు. కష్టపడి చూసుకుంటాం కదా కరెంట్ ఉందో లేదని. మనలో ఏం లేదు. ఆత్మని కరెంటు, పరిశుద్ధమైన కరెంటు. చూద్దాం. మనమంట
ఇతరులు తిప్పాలంట, తిప్పగలుగుతున్నావా? ఎంతమంది తిప్పాం? అటువంటిలా ఆనందించగలరు. ఒక పేతురు ఉన్నాడు, ఎంతమందిని మార్చాడు, ఎంతవైపు తిప్పాడు. ఆయన చదువు ఎంత, ఆయన జ్ఞానం అంతా, ఆయన హోదా అంతా అన్నీ తక్కువే. వేల కొలు తిప్పాడు. ఎలా తిప్పాడు? కరెంట్ ఉంది అందులో. ఏ కరెంట్ ఉంది? పరిశుద్ధమైన ఆత్మని కరెంట్ ఉంది. నువ్వు పరిశుద్ధాత్మకు చోటిస్తున్నావా? పరిశుద్ధాత్మకు చోటిస్తే గంతులేస్తావు. దుఃఖంలో, నిట్టూర్పులో, శ్రమల్లో, బాధలో ఇంకా ఏడుస్తున్నావంటే, కన్నీరు కారుతుందంటే నీలేం లేదు, పరిశుద్ధాత్మ కరెంటు నీలో లేదు. చెక్ చేసుకో. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఆ బలలో పాలు పొందే ముందు మనల్ని ఎందుకు నియమించుకున్నాడు? తన వెలుగు కనబడడానికి. వెలుగు కనబడట్లే, అంతా చీకటే. చీకట్లో కూర్చున్న వారిని మనం ఏం చేయాలా? లేపాలా. మనమే ఆ చీకట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నాం. ప్రియమైన వారలారా, నీ యందు ఆనందించాలని ఎంతమందికి చెప్పామో సువార్త కదా. ఇప్పుడు సువార్త చెప్తే వినరులే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనలో ఉన్న ప్రేమను చూపించాలా, మనలో ఉన్న జాలిని చూపించాలా, మనలో ఉన్న సమాపన గుణం చూపించాలా, మనలో ఉన్న ఆ ప్రేమ, ఆ యొక్క ప్రార్థన శక్తి కనబడాలా. ప్రార్థనా శక్తి కావాలంటే గర్భస సామలు ఉన్నాయి ఏమా, అన్ని గింజలు వేశారు, నూరితే ఏమొస్తుంది అమ్మా? పొడి వస్తుందా? వాసన వస్తుంది. వాసన రావట్లేదే బయటికి, నూరట్లేదు. మనము ఆరాధనని నోరాలా, ప్రార్థనని నోరాలా, వాక్యమని నోరాలా, సహవాసమని దాన్ని నోరాలా. నోరపోతే నీకు రాదు, వాసన రాదు. నీ పక్కన కూడా తెలియదు. ఈయన పక్కన కూర్చున్నానేటి, ఈయన నాకు ఎదురయ్యాడేటి, అలా కనిపిస్తాం. అదే మనలో ఈ గుణాలు కలిగి ఉంటే పిలుచుకుంటారు. నన్ను ఇంతకుముందు చూస్తే పారిపోయారు వారండి. మగవాళ్ళు పారిపోయేవారు, ఆడవాళ్ళు కూడా పారిపోయేవారు. మగవాళ్ళ ధర ఒకలా చేసేవాడిని, ఆడవాళ్ళ ధర ఒకలా చేసేవాడిని. ఎందుకంటే నాలో ఏమి లేదు, అంత చెడ్డ మనిషిని. ఇప్పుడు అటువంటిది నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నాతో సేవ చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? నాతో సేవ చేస్తే ప్రార్థన అనుభవంలోకి నడిపిస్తా, నాతో వస్తే వాక్యమైన అనుభవంలోకి నడిపిస్తా. రుచికరమైనది ఉంటుంది అది. ఎప్పుడైనా గిన్నె అయిపోయింది, ఎప్పుడైనా తిన్నారా? అంత అయిపోయింది. ఎగిరి వేసుకున్నారు, సాంబార్ వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు. గిన్నె ఎప్పుడైనా ఇలా కూర్చారా? ఊర్చి ఇలా లాగారా? లాగుతాం కదా, ఇలాగంటాం కదా. గిన్నెకేసి ఇలాగని ఎలాగంటాం? ఎలాగుంటుంది ఇది అంటే ఓరండి. నువ్వు ఎలా భరిస్తున్నావు నన్ను అడుగుతారు. ఇన్ని ఎట్టుకుని ఎలా పరిగెడుతున్నావు? ఇదే దీన్ని ప్రేమిస్తే ఇది నెత్తుకుని తీసుకెళ్తుంది, నేను సువాసన చూపిస్తుంది. చెయ్యండి. కాబట్టి మనము చేసుకుందాం. మలాకి ఏం చేయరు? ఎందుకు మన ఏర్పాటు చేసుకున్నారు? పిల్లలు తండ్రి వైపు, తండ్రులు పిల్లల వైపు తిప్పడానికి ఏర్పాటు చేసుకున్నారు. నేర్చుకుందాం. మన పక్క వారిని, మన ఇంట్లో వారిని, మన భర్తని, మన భార్యని, పిల్లలని మనలాగా ఉండాలి. ప్రభాకర్ గారు అన్నారు మొన్న, రే నీ చిన్నప్పుడు ఎలాగ చేసావు, ఇప్పుడు నీ కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు. మా చర్చిలో వాళ్ళు అంటారు, నువ్వు చేసిన సువార్తని పిల్లలు చేస్తావు, నువ్వు వెళ్ళవసరం లేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా వెళ్తారు. అంతే, తిప్పాలా, మన అలవాట్లు నేర్పించాలా. ఐగుప్తు దేశములంట పిల్లని పెళ్ళికొడుకు పంపిస్తే పాత చీరలు,
పాత వంటకాలు అన్నీ పంపిస్తారంట. ఎందుకంటే అది అలా వెళ్తుందని. అలాగే మనము నేర్చుకోవాలా, నేర్పించాలా, మనతో ఉండిపోకూడదు, మన పిల్లలకి రావాలా. చిన్నతనం నుంచి మా పిల్లలకి ఏం చేసామనంటే, చిన్నప్పుడు ఏడుస్తారేమో అని 3 గంటలు లేచిపోయాను ఆదివారం. వాళ్ళతో ఆడుకునేవాడిని. నాకు అప్పుడు బోధలే కదా, వాళ్ళతో ఆడుకొని మందిరాన్ని తీసుకొచ్చేవాడిని. వీళ్ళు చూసుంటారు అన్నాళ్ళు చక్కగా పడుకుని పోతుంది. మా పిల్లలు అక్కడే మందిరంలో పడుకోబెట్టారు. ఇప్పుడు కూడా మందిరంలో తిరుగుతారు, మందిరంలోనే ఉంటారు. అయితే పని, అయితే ఇల్లు, అయితే చర్చు, ఇంక తప్ప ఇంకెక్కడ కనపడు. ఇది ఎలాగ, దేనివల్ల ఏం చేశాను నేను? మొఖాలు తిప్పాను. మనం ఏం చేయాలా? తిప్పాలా. కాబట్టి మనం చేసుకుందాం. 34వ కీర్తన 11వ వచనం. వెళ్ళిపోదాం, అయిపోయిందిలేండి, వదిలేస్తాను మమ్మల్ని. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. రండి పిల్లలారా, రండి. భయభక్తులు, ఇది కూడా ఎంతో ఆనందిస్తుంది. నేను చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవాడిని. రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. రోజుకు 4 సినిమాలు, 4 షోలు ఇస్తే 4 షోలు చూసేవాడిని. జనము లైన్లో ఉండేవారు. ఆ బయట గేట్ అవతలకి వెళ్ళిపోతే టికెట్ ఇంకొండదు, సీట్లకి ఉండదు, రిజర్వ్ మామూలు అన్ని సీట్లు ఉంటాయి, ఆ గేట్ అయిపోవాలా. వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఏం చేసేవాడినంటే మీద నుంచి వెళ్ళిపోయేవాడిని, తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అందులో ఒకరు రామా ట్యాక్స్లో దాస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 4-5 చంపేశాడు. ఆడు నా ముందున ఉన్నాడు. నా ముందునంతే బాగా అన్నాడు, తప్పుకో అన్నాను. ఆడేమో అలా చూసుకొని తప్పు వెళ్ళిపోయాడు. టికెట్ తీసుకున్నాను. ఆయనకు టికెట్ లేవు. బయటకు వచ్చిందా చూసుకోవాలి. గొడవ పెట్టాడు కానీ, లేదన్నా మరి నాకు టికెట్ కావాలా, నాకు సినిమాకి వెళ్ళాలా అని చేసుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, మరి కీర్తనలు 34:11 ఏమన్నారు? పిల్లలారా, నా మాట వినుడి. నాకు ఆ రోజు భయభక్తులు ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైంది? భయం. గజ ఉనికిపోతాను. ఇక్కడ రానాక గజ ఉనికిపోతాను. మీ దగ్గర రావాలంటే ఇంకా గజ ఉనికిపోతాను. ఎందుకంటే బేగ వదిలేలా, లేటుగా వదిలితే నన్ను వదిలిపెట్టరు. నన్నేమన్నారు కానీ వాళ్ళు అడుగుతారంట, బేగ వదిలిపడినా. మరి మనం లేటుగా వచ్చాం, లేటుగా వెళ్ళాలి కదా, లేటుగా వెళ్ళాలి, ముందు వెళ్ళిపోవాలా. లేటుగా వచ్చాం, ప్రారంభం రాలేదు, మధ్యలో వచ్చాం, మనకేం అర్థం అవుతుంది? దాన్ని భయం అంటారా? చెప్పండి, భయం అంటారా? దాన్ని భయం అంటారా? ఖాతరు లేక వస్తే భయం అంటారా? టైం అంటే టైమే కదా. ఒకవేళ మీరు బస్సు ఎక్కడికి వెళ్ళాలి, రైల్వే బండి ఎక్కాలా, ఎప్పుడు బయలుదేరుతారు? అది 8 గంటలకు కదులుతుంది కరెక్ట్గా. మరి 8 గంటలకు ఉండాలి అక్కడ, ఒక 10 నిమిషాల ముందేనే ఉంటారు కదా. మరి ఇదేమి, ఇది ఒక ట్రైన్ లాంటిది తెలుసా? పరలోకానికి తీసుకెళ్ళి ట్రైన్ ఇది. ఇక్కడ నేర్చుకుంటేనే అక్కడికి వెళ్తాం. కాబట్టి దయచేసి భయభక్తులు నేర్పేది ఏముడైనా మనకుందా భయమో భక్తి? లేకపోతే నేర్చుకుందాం, ప్రభా నీ యందు భయభక్తి ఎట్టుదో నాకు నేర్పయ్యా మనం అడిగిన వారిగా ఉన్నాం. ఎఫెసీ 5:1. దేనికి పిలుచుకున్నాడు ఆయన? దేనికి పిలుచుకున్నాడో చూడండి. 5:1. ఎఫెసీ 5:1. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు అప్రంగాను దేని పిలుచుకున్నాడు? సువాసనగా పిలుచుకున్నాడు. దేవునిలాగా దేవుని పోలి నడవాలని ఒక భక్తుడు నడిచాడు. ఆ భక్తుడే పౌలు. నేను క్రీస్తుని చూసి నడిచాను, ఇప్పుడు నన్ను చూసి నేర్చుకున్నాడు. మనల్ని చూసి ఎవరైనా నేర్చుకుంటున్నారా?
అసలు సువాసన కనిపిస్తుందా మన దగ్గర అని? ఈ సువాసన సువార్తన కనిపిస్తుందా? ఆరాధకురాలు అని సువాసన కనిపిస్తుందా? ఈవిడ ప్రార్థనా పరురాలు సువాసన కనిపిస్తుందా? వాసన, సువాసన. ఈవిడి ప్రతి మీటింగ్కి వస్తుందని అని సువాసన మనకు కనిపిస్తుందా? కనపడకపోతే ఇప్పుడు ఏం చెప్పాను? కరెంట్ ఉందా లేదా? కరెంట్ ఉన్నదా లేదా ఏం చేస్తాం? ఏది పెడతాం? టెస్టర్ పెడతాం. నీలో ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకో. ఇప్పుడు పలికిన మాటలు సువాసనగా ఉంటున్నావా? లేకపోతే ఎందుకు ఆయన సువాసనగా ఉండమంటున్నాడు? ఆయన పిలుపుకి ఉండమంటున్నాడు. చూడండి, ప్రకటన 19:9. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, అతడు ఎలా నాకు ఎలా చెప్పాను? గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఆ, పిలువబడిన వారు ధన్యుడని రాయము. దేనికంట? పెళ్ళి విందుకు పిలువబడేవారు ధన్యులు రాయు. నువ్వు ధన్యత్వంలో ఉంటే అంటే మనకు ఒక పెళ్ళి ఉంది అని రాబోతున్నాడు. పెళ్ళి ఎవరు చేసుకుంటారు? నాకు అది చూస్తారేంటండి, మగ ఆడ. అక్కడ పెళ్ళి చేసుకుంటాడంట. ఎవరిని చేసుకుంటాడు పెళ్ళి? ఎవరిని చేసుకుంటాడు? మనలనే. ఇక్కడ పెద్ద సన్న వచ్చాడు, నేను మగవాడిని కదా అలాగని. అక్కడ లేదు, అందరూ సంఘం అంతే. ఆమె అంతే, సంఘము అంతే. ఆమె అంటే ఎవరు? ఆడామగ ఆమె అంటే అంతే. ఆమె అంటే మన సంఘం అని పెళ్లి చేసుకుంటాడంట. సంఘంలో మనల్ని పెళ్లి చేసుకుంటారు. ఎవరైతే ఆయన ఆనందపరుస్తారో, ఆయన గౌరవించేస్తారో అటువంటి వారిని మ్యారేజ్ చేసుకుంటారు. అక్కడ ఎలాగుంటుంది తెలుసా? నువ్వు బంగారం ఎంత కొనుక్కోగలవు? ఎంత వేసుకోగలవు? బంగారం ఎంత వేసుకోగలవు? మెల్లో చెవులు కానీ ఎంత బరువు పెట్టుకోగలవు? చెప్పమ్మా. కొనగలం అసలు బంగారం? ఒక తులం కట్టుకుంటే అమ్మో అంటాం కదా, ఒక 10 తులానే ఉన్నా అమ్మో అంటాం, పర్లేదు కట్టుకోవచ్చు. ఇది బంగారం అంట, రోడ్డు బంగారం అంట, ఇల్లు బంగారం అంట. నువ్వు కొనగలవా? అందులోకి నేను పెళ్లి చేసుకోబోతున్నాడు, నన్ను చేసుకోబోతున్నాడు, వివాహం పిలుస్తున్నాడు ఆయన. దానికోసం మనల్ని పిలిచాడంట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనల్ని పెళ్లి చేసుకునేందుకు పిలుస్తున్నాడు. అయితే అంత ఆరంభంతో ఉండాల. మంచితనం, యథార్థత, నమ్మకత్వం, విశ్వాసం, ప్రేమ, ఆశానిగ్రహం, సాత్వికం, మంచితనం ఇవన్నీ ఉంటేనే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఒకళ్ళు లేకపోతే ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. అన్ని భూమిలో ఉండిపోతాం. పిల్లవారు ఎంతమంది? పిలిచిన వారు ఎంతమంది? ఏర్పరచుకున్నవారు అందరు రారు. కాబట్టి పోటీ పడాలా, ప్రయాసపడాలా, పరిగెట్టాలా, నమ్మకంగా ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. కాబట్టి ఏమి లేకుంటే మనం ఎక్కడికి వెళ్ళాం. చెక్ చేసుకుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకుందామా? మొక్కల మీదకి వెళ్దామా? ప్రభువుని అడుగుదామా? ప్రభావం నన్ను పిలిచావు,